శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతాన్ని నేనైతే స్టార్ట్ చేసిన అండి. ఈ 7 శనివారాల వ్రతం అనేది మనకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారా అనేది నాకు తెలియదు. నేనైతే నా చుట్టూ ఉండే మన ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అడిగి తెలుసుకొని ఏ విధంగా అయితే చేశాను. మీ మనసుకి నచ్చితే మీరు కూడా చేసుకోండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మన స్వామివారికి గొప్పగా చేయాలి అనేది ఏం ఆశ ఉండదు. మన మనసు పెట్టి మనం ఎంత సంతృప్తిగా మన స్తోమతను బట్టి ఎలా చేసుకున్నా ఆయన సంతృప్తి అయితే చెందుతారు. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు యూజ్ అనిపిస్తే మీరు కూడా చేసుకోండి. ముందుగా నేను నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి గుడిలో ఒక ఇస్తరాకులో మంచిగా పులిహోర అన్నాన్ని నేను ఆ స్వామివారికి పెడుతున్నట్టు నాకైతే కల వచ్చింది. సో నేనైతే ఏమనుకున్నానంటే అట్లా శనివారం రోజు కల వచ్చింది కాబట్టి స్వామివారికి పులిహోర వేసి పెడదామని అనుకున్నాను. ఆయనను అలంకరించి పెడదాము అని అనిపించింది. ఆ తర్వాత అలంకరించి పెట్టడం అంటే ఏంటి, మరి అదేదో మనకు దోచినంత ఇంకొంచెం బెటర్గా చేద్దాము, సరే అదే వ్రతం చేద్దాము అని చెప్పి నా మైండ్లో ఫిక్స్ అయిపోయి అదే రోజు వెళ్ళి నేను బియ్యం పిండి పట్టించుకొని పూజకు కావాల్సిన సామాన్లు ఏమేమి ఉంటాయండి, కొన్ని పండ్లు, కొన్ని పువ్వులు, కొన్ని తమలపాకులు, అట్లనే ఒక బూరు కొబ్బరికాయ, ఇంకొకటి మనం పూజలో కొట్టడానికి ఇంకో కొబ్బరికాయ, 2 జాకెట్ బట్టలు. సో నేను తెలిసిన ఆంటీని అందరినీ అడిగి తెలుసుకొని చేసిన పూజా విధానం అండి ఇది. మనం 7 శనివారాలు కూడా పీట మీద ఒకటే బట్ట వరుసుకోవచ్చు, అంటే ఒకటే జాకెట్ బట్టని మనం యూజ్ చేసుకోవచ్చు. తర్వాత కలశం పైన కూడా అదే వాడుకోవచ్చు అని చెప్పారు నాకు. తర్వాత బియ్యం పిండి ప్రమిదలకి మనకి బియ్యం పిండి అనేది అవసరం ఉంటుంది. తర్వాత మీరు వ్రతం స్టార్ట్ చేయాలనుకునే శనివారం కంటే ముందు వచ్చే బుధవారం రోజు ఇల్లు శుద్ధి చేసుకొని, అట్లనే మనం వ్రతం రోజు నిద్రించడానికి బ్లాంకెట్స్, పిల్లో కవర్స్ అవి కూడా శుద్ధి చేసుకొని పెట్టుకోవాలి. ఇల్లు కూడా మంచిగా కడుక్కొని అన్ని దేవుళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను నేనైతే. సో మనం పూజ రోజు ప్రొద్దున్నే నేనైతే 3:30కి లేచిన అండి. ఎందుకంటే ఫస్ట్ డే నేను ఏంటంటే అంతకు ముందు వచ్చే బుధవారం రోజు నాకు వ్రతం స్టార్ట్ చేస్తాను కూడా నాకు తెలియదు కాబట్టి సో నేను శనివారం రోజే కడుక్కున్నా దేవుళ్ళని. సో అందుకని నేను 3:30కి అయితే లేచిన. మీరు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే ఒక 2 రోజుల ముందే గురువారం కానీ బుధవారం కానీ దేవుళ్ళని అయితే కడుక్కొని పెట్టుకోండి. వ్రతం చేయాల్సిన శనివారం రోజు మనము కంపల్సరీ అయితే మార్నింగ్ లేవాలండి. కంపల్సరీ 4 పనులు కంప్లీట్ చేసుకొని మంచిగా పీట కుదుర్చుకొని, పీట కింద పీట ముగ్గు, పీట పైన పద్మ ముగ్గు, అట్లనే కలశం కూడా కుదుర్చుకోవాలి మంచిగా. కలశానికి అట్లనే దేవుళ్ళకి, గౌరమ్మకి, అంటే గౌరమ్మ అంటే గణపతిగా పసుపుని చేస్తాం కదండి. సో దానికి అన్నిటికీ కంకణాలు కట్టుకోవాలి. దేవుడికి కలశానికి వస్త్రం వేసుకోవాలి. తర్వాత పిండి ప్రమిదల కోసం బియ్య పిండి అనేది మనం పట్టించుకోవాలి. ఆ బియ్య పిండిలో ఏమేమి వేయాలి, వత్తులు ఎట్లా వేయాలి, ఇవన్నీ చెప్తాను నేను. బియ్య పిండిలో మనము కొద్దిగా అరటిపండు, కొంచెం బెల్లము, తురిమిన బెల్లము, కొద్దిగా నెయ్యి, కొన్ని ఆవు పాలు వేసుకొని మంచిగా చపాతీ పిండిలాగానే మంచిగా కలిపేసుకొని, తర్వాత మంచిగా మనం దీపాలు అనేవి చేసుకున్న తర్వాత దాంట్లో ఒక్కొక్క దీపంలో 7 వత్తులు ఆవు నెయ్యిలో నానబెట్టిన తర్వాత మళ్ళీ ముట్టించేటప్పుడు నేను నువ్వుల నూనె అనేది పోసుకొని ముట్టించుకున్నా. నేనైతే అట్లా వేసుకున్నా. తర్వాత మనం పిండి ప్రమిదలకి వెంకటేశ్వర స్వామి నామాలు అయితే పెట్టుకోవాలి. తర్వాత కలశం కుదించుకునేటప్పుడు మనం దాంట్లో కొంచెం పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, ఒక పువ్వు అన్నీ వేసుకొని మంచిగా కొబ్బరికాయని పెట్టుకొని, జాకెట్ ముక్క పెట్టుకొని, పూలదండ, వస్త్రము, దేవుడికి కూడా తులసి మాల మనము శుక్రవారం రోజే సాయంత్రం తెంపుకొని అల్లుకొని రెడీ పెట్టుకోవాలి. ఎందుకంటే పూజ రోజు లేట్ అవుతుంది, కుదరదు. తర్వాత చామంతి పూల దండ, స్వామివారికి ఎల్లో కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము, ఎల్లో కలర్ ఫ్లవర్స్ దండ. తర్వాత మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పూజ ఇదంతా సెట్టింగ్ చేసుకొని మరి మీకు నచ్చిన వీడియోని కానీ ఏదైనా మీరు ఏ పంతులు అయితే ఫాలో అవుతారో ఆ పంతులు గారి వీడియో అదంతా కూడా ఇంకొక ఫోన్లో పెట్టుకొని సేమ్ పంతులు గారు చేసినట్టుగా మనము ఒక వీడియోని అయితే పెట్టుకొని చేస్తే మనకి సంపూర్ణ ఫలితం ఉంటుంది, పూజా ఫలితం అని నేను భావించి ఒక వీడియో అయితే మేము పెట్టుకున్నాము. సో స్వామివారికి 7 అరటిపళ్ళు, 7 బెల్లం నువ్వు లడ్డూలు. ముందు మనం స్నానం చేయగానే ఫస్ట్ ఈ దేవుళ్ళని అన్నీ రెగ్యులర్గా మనం ముట్టించుకునే దీపాలు ముట్టించుకొని ఇవన్నీ తర్వాత ఫ్రెష్ వాటర్ పట్టుకున్న తర్వాత ముందు బెల్లం నానబెట్టుకోండి, తురిమిన బెల్లాన్ని నానబెట్టుకోండి, తర్వాత పెసరపప్పు నానబెట్టుకోండి.
ఆ తర్వాత నువ్వులు అనేవి రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు మనం బెల్లం నానబెట్టుకునేది ఒకటి ఆయనకి బెల్లం పానకం కోసం అండి. తర్వాత చలిమిడి చేయడానికి కూడా మనకి వస్తుంది. మీరు ముందు స్నానం కాగానే మనము ఈ పూజ అంతా మొదలు పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి అప్పుడు పెసరపప్పు నానబెట్టుకోండి ముందే. అప్పుడు మనకి వడపప్పు అనేది నానుతుంది అన్నమాట. బెల్లం కూడా నానబెట్టుకుంటే మంచిగా కరిగిపోతుంది, మనకి పానకం కూడా రెడీ అయిపోతుంది. ఆ పానకంలో కొంచెం ఇలాచీ పౌడరు, ఒక 2 తులసాకులు వేస్తే పానకం రెడీ అయిపోతుంది. నేనైతే సింపుల్ ఇట్లనే వేసుకున్నా. ఆ తర్వాత వడపప్పు అనేది, వడపప్పులో కూడా అండి కొంచెం ఒక చిన్న బెల్లం ముక్క, ఒక 2 తులసాకులు, వడపప్పు రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత చలిమిడి కూడా మనం బియ్య పిండితో ఎట్లా చేస్తాం అనేది యూట్యూబ్లో ఉంటాయి మనకి. నేను ఇట్లా చేసిన అనేది నేను వీడియో అయితే తీయలేదు. బెల్లం నీళ్ళల్లో బియ్య పిండిని వేసి కలిపి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో నెయ్యితోని మనం ఏమంటారు మంచిగా వేయించుకొని దాంట్లో వేసేసుకొని ఒక ముద్దలా వేసుకుంటే చలివిడి కూడా రెడీ అయిపోయినట్టే. ఆ తర్వాత నువ్వుల లడ్డులండి, బెల్లాన్ని తురుముకొని నువ్వులను కొంచెం చిన్నగా వేయించుకొని దాంట్లో వేసుకొని 7 లడ్డుల్లాగా చిన్న లడ్డులు అయితే నేను చేసి పెట్టిన. ఆ తర్వాత స్వామివారికి బెల్ల పానకము, వడపప్పు పానకము, చలిమిడి, బెల్లం నువ్వుల లడ్డూలు కంపల్సరీ ఉండాలి. తర్వాత మనము ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఏ పంతులు గారిని అయితే ఫాలో అవుతున్నామో ఎవ్రీ వీక్ కూడా అదే వీడియో పెట్టుకొని రెగ్యులర్గా ఆన్సైన్ చేసుకోండి. అరటిపళ్ళు కూడా 7 పెట్టుకోవాలి. తర్వాత మనము మంగళారతులు ముట్టించుకుంటాం కదండి. పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ ఫాలో అయ్యి సంకల్పము, ఆచమనము, షోడశోపచారాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా స్వామివారికి మంచిగా మనము సేమ్ పంతులు గారు మన దగ్గర నుండి చేయించినట్టుగానే నేనైతే చేసినాను అన్నమాట. సో ప్రతిదీ అట్లా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తేనే మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత నేను ఫస్ట్ వారం ఏమో చింతపండు పులిహోర చేసి స్వామివారికి నైవేద్యం పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఈ రోజు శనివారం రోజు సాయంత్రానికి దద్దోజనం అయితే చేయాలనుకుంటున్నా. ఇంకో విషయం అండి, నాకు తెలిసి అయితే పొద్దున పూట ఎంత తొందరగా పూజ కంప్లీట్ చేసుకుంటే అంత బెటర్. మీరు పొద్దున పూట వంటల హడావిడి పెట్టుకోకుండా స్వామివారు స్వీకరించాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మనకి బెల్లం నువ్వు లడ్డూలు, బెల్లం నానబెట్టిన తర్వాత మనకి సింపుల్గా తొందరగా అయిపోయే పానకము, అట్లనే చలిమిడి అది కూడా తొందరగా అయిపోతుంది. తర్వాత వడపప్పు అయితే నానబెట్టుకుంటాం, దాంట్లో ఒక బెల్లం ముక్కేసి తులసాకు పెట్టేస్తే వడపప్పు. సో ఇవి పెట్టేసి పండ్లు పెట్టేసి మనం ప్రొద్దున పూట పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత సాయంత్రానికి మళ్ళీ మనం స్నానం చేసుకొని ఫ్రెషప్ అయ్యి మళ్ళీ దీపం వెలిగించుకొని హారతి ఇచ్చిన తర్వాత అప్పుడు మనము మీకు నచ్చిన వంటలు అప్పుడు కూడా పెట్టుకోవచ్చు అండి. అంటే పొద్దున పూట మనకు తొందరగా వంట వేసేసరికి లేట్ అయిపోతుంది కదండి. సో అందుకని నేనైతే ఇట్లా చేసిన. సో మీరు ఎట్లా చేస్తారనేది మీ ఇష్టము. సో నేనైతే ఇట్లా కంప్లీట్ చేసుకున్నాను అండి. ఇది 2వ వారము. ఒక్కొక్క వారము నాకు తోచినంత నేను చేసుకుంటూ వెళ్తున్నా. సింపుల్గా మన మనస్ఫూర్తిగా ఇట్లయితే చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా మనం పోల్చుకుంటే మనకు అంతే సంతృప్తి. స్వామివారు కూడా తృప్తి చెంది మన కోరికలు కూడా నెరవేరుస్తాడు. మీరు కూడా ఇట్లనే మంచిగా సింపుల్గా పూజ ప్రాసెస్ అనేది చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన వీడియోలు కూడా చూడండి. ఈ వీడియోలో నచ్చితే కంటిన్యూ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా పూజ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో మనం ఒక 2 రోజుల ముందైతే మనకి పని ఉంటుందండి. ఇంట్లో కానీ బయట కానీ వస్తువులు కొనుక్కరావడం కానీ, పండ్లు, పూలు, తమలపాకులు, కొబ్బరికాయ. సో కొబ్బరికాయ విషయానికి వస్తే కొబ్బరికాయ మనం ఈ వారము కలశంగా పెట్టుకున్న బూరు కొబ్బరికాయని నెక్స్ట్ వారానికి మనము కొట్టడానికి వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ కలశం మీదకి ఇంకో కొత్త బూరు కొబ్బరికాయ తెచ్చుకోవాలి. సో ఇంతే అండి. మీరు ఏ వీడియో అయితే ఫాలో అవుతున్నారో ఆ వీడియోని ఖచ్చితంగా మంచిగా మొత్తం కంప్లీట్గా చేయండి. తర్వాత మనం ఆఫ్టర్నూన్ లంచ్ అనేది ప్రిపేర్ చేస్తాం కదా, తర్వాత మనం స్వామివారికి కూడా కొంచెం నైవేద్యంగా పెట్టుకోవచ్చు. తర్వాత ఈవినింగ్ మీకు నచ్చిన స్వీట్ కానీ దద్దోజనం పులిహోర మీరు ఏదైనా వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. సాయంత్రం పూట మనం స్నానం చేసుకొని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది, మనకు కూడా చాలా మంచిది. సో ఇదన్నమాట ఈ పూజ ప్రాసెస్ అయితే. మనం మనసు పెట్టి చేసుకుంటే మనకి అసలు ఎక్కువ శ్రమ అనేది ఉండదు, ఎక్కువ కన్ఫ్యూజన్ అనేది ఉండదు. మనం ఎంత శ్రద్ధతో చేస్తే మనకు అంత సింపుల్గా అనిపిస్తుంది. సో ఇదే అండి ఈ పూజ ప్రాసెస్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఫాలో అవ్వండి. మనకి ముందు స్వామివారు ఇంకా ఎన్ని పెట్టించుకున్నా ఇంకా అంత మంచి సంతోషం అనమాట. సో ఇదే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. రెగ్యులర్గా మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కూడా నేను నా పూజ ఎట్లా కంప్లీట్ చేసుకున్నాను నేను పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.